మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవాది దేవునికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నా యొక్క కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ యొక్క బైబిల్ తరగతి కొరకు సిద్ధపడినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మరొక వాక్య భాగము ద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనలను మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ సమయంలో మనము పరిశీలన చేయవలసినటువంటి అంశం ఏంటనంటే దేవుని వాక్యము, దాని ప్రభావము, దాని ఫలితము అనేటువంటి విషయాల గురించి మీకు వివరించాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని వాక్యము, దాని ప్రభావము, దాని ఫలితము అనేటువంటి దాని గురించి క్లుప్తంగా కొద్ది నిమిషాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే దీనిని ఎరిగినటువంటి వారు, రుచి చూచినటువంటి వారు, దేవుని యొక్క వాక్యాన్ని అనుభవిస్తున్నటువంటి వారు చెప్పే మాట ఏంటంటే ఇక దేవుని యొక్క వాక్యానికి సరి సమానమైనటువంటిది, సాటి అయినది మరొకటి లేదు అని చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం. ఎందుకు అంటే వాక్యంలో ఎన్ని రకాలుగా మనం ఎన్ని కోణాల్లో నుంచి ఆలోచన చేసినా అన్ని కోణాల్లో నుంచి మేలుకరమైనటువంటిదే తప్ప దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను నష్టపోయాను, దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముకొని నేను అవమానపడ్డాను, దేవుని మాటల మీద ఆధారపడి నేను చెడిపోయాను అనేటువంటి వాడు భూమి మీద ఒక్కరు కూడా కనిపించరు. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకొనకపోతే, దాన్ని ప్రేమించకపోతే నాశనం అయిపోయే ప్రమాదం కూడా ఉంది. కనుక మొదట దేవుని యొక్క వాక్యము అనేటువంటి మాట మనం పరిశీలించినప్పుడు ఇది దేవుని యొక్క మాట, లేక దేవుని మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలు, ఆయన యొక్క ఆలోచనలు అనేటువంటివి మనకు కనబడతాయి. ఈ దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఈ మాటలు ఈ బైబిల్ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే మనం చూడగలుగుతూ ఉంటాం. చాలామంది ప్రవక్తలు కళల ద్వారా, దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా కొన్ని విధానాల్లో దేవుని యొక్క మాటలు విన్నవారు ఉన్నారు, వాటిని పొందుకున్న వాళ్ళు ఉన్నారు, వాటిని అనుసరించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చివరకు దేవుడు ఏం చేశాడు అంటే తన యొక్క మాటలన్నిటిని, ఉద్దేశాలన్నిటినీ కూడా ఒక గ్రంథ రూపంలో తన భక్తుల చేత వ్రాయించి సిద్ధం చేసి దేవుడు ఏ కాలంలో మాట్లాడాడో, ఎవరితో మాట్లాడాడో వారికి మాత్రమే పరిమితం కాకుండా ఈ భూమి ఉన్నంత కాలము భూమి మీద ఉన్న ప్రతి తరానికి అందేటట్లుగా వీటిని గ్రంథస్థం చేసి దేవుడు భద్రపరిచాడు. వీటిని సిద్ధం చేసేటువంటి క్రమంలో కూడా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క గ్రంథ మాటలను వ్రాయటానికి చాలామంది పూనుకున్నారు, కానీ దేవుడు మనుషులకు ఏది ప్రయోజనకరమైందో, దేవుని యొక్క మనసులో ఉన్న సంగతులేవో వాటిని మాత్రమే గ్రంథస్థం చేయించి మిగిలినటువంటి వాటన్నిటి కూడా నిరర్థకం చేయడం జరిగింది. ఎందుకు అంటే దేవుడు తన మాటలు తెలియజేయాలని ఆశించినట్లుగానే దేవునికి శత్రువుగాను మనకు విరోధిగా ఉన్న అపవాది కూడా తన మాటలను కూడా ప్రచారం చేసేదానికి సిద్ధమవుతాడు. కనుక వాటన్నిటినీ దేవుడు అప్రామాణికమైనవిగా, అవి ప్రయోజనం కానిటువంటి వాగా దేవుడు పరిశీలించే జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. ఈ దేవుని యొక్క మాటలు అనేటువంటి వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దీనికి చాలా పర్యాయ పదాలు ఉన్న బైబిల్ గ్రంథంలో. వాటిని ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు పెడతాను. దేవుని వాక్యము అని, ప్రభువు వాక్యము అని, క్రీస్తు వాక్యము అని, కృపా వాక్యము అని, జీవవాక్యము, రక్షణ వాక్యము, సమాధాన వాక్యము, జ్ఞాన వాక్యము, బుద్ధి వాక్యము, ప్రమాణ వాక్యము, యుక్త వాక్యము, ఘోడ వాక్యము, సత్యవాక్యము, హితవాక్యము, దివ్యవాక్యము, ప్రవచన వాక్యము, ఇలాగ ఇంచుమించుగా
16 రకాలైనటువంటి పర్యాయ పదాలతో దేవుని యొక్క వాక్యం మనకు పరిచయం చేయబడింది. అంటే ఇన్ని రకాలుగా పిలిచినా కానీ ఇవన్నీ కూడా దేవుని యొక్క మాటలకు సూచించినటువంటి పర్యాయ పదాలే తప్ప ఇవి వేరే వాక్యాలు అయితే కాదు. ఇప్పుడు ఈ యొక్క వాక్యం అనేటువంటి దాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈరోజు చాలామంది వాక్యం అని వదలగొట్టేస్తూ ఉన్నారు, కానీ ఆ వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏమిటో, ఆ వాక్యం చేసే పని ఏంటో మాత్రం ఎవరికి అర్థం కావట్లా. కొన్ని సందర్భాల్లో మనకు ప్రయోజనకరంగా అనుకూలంగా ఉన్న వాక్యాలను మాత్రం మనం తీసుకుని వాటిని ఉపయోగించుకుంటూ దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు అని చెప్పుకోవడానికే తప్ప అసలు వాక్యము ఏ ఉద్దేశంతో భూమి మీదకి దేవుడు పంపించాడో ఆ ఉద్దేశాన్ని వాక్యం పొందుకున్నవారు ఎరగకపోవడం విచారకరం. ఎవరికి వాక్యం ఇచ్చింది? భూమి మీద ఉన్న మానవులకే. ఆ వాక్యాన్ని పొందుకున్నారు, 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు పెట్టి వాక్య గ్రంథాన్ని కొనుక్కుంటున్నారు, చదువుతున్నారు, కానీ ఇందులో ఉన్నటువంటిది నా యొక్క ధర్మం ఏంటనేటువంటి దాన్ని గ్రహించట్లా. ఉదాహరణకి మనం గమనిస్తే పిల్లల పుట్టినరోజు వచ్చింది అనుకోండి, కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానం అనే వాక్యాలు చదివేసుకుంటున్నారు. అలాగే వివాహ సందర్భం వచ్చింది అనుకోండి, ఫిబ్రవరి 13:4 చదివేసుకుని వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అక్కడ పురుషాలు పెట్టింది. ఇంకా దానికి వచ్చిన ఇంకొంది, కానీ అది అవసరం లేదుగా. మనకు కావాల్సిన ఆ కొటేషన్ ఉంటే చాలు, అక్కడ వరకు కట్ చేసుకుని పెట్టేసుకుంటున్నారు. ఇలాగిన మందిర ప్రతిష్ట అని, గృహ ప్రతిష్ట అని, ఇలాగ రకరకాల మన జీవితంలో జరిగే సంఘటనలన్నిటికీ ఆ వాక్యాన్ని అనుకూలమైన వాక్యాన్ని తడుకోవటం, అక్కడ పెట్టుకోవటం, ఇలాగనే ఉపయోగించుకుంటున్నాం. కానీ ఈ వాక్యాన్ని దేవుడు ఏ ప్రభావంతో భూమి మీద పంపించాడు అది మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. చేస్తాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనంలో, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తమును భుజించువానికి ఆహారమును కలుగుటకి చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. చూడండి, భూమి మీదకి వర్షం వచ్చింది అని అంటే అది ఏ ఉద్దేశంతో పంపబడుతుందట? అది నేలను తడిపి సేద్యం చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితిని ఇచ్చి భూమి మీద ఉన్న మనుషులకు ఆహారాన్ని అందించేదానికి దేవుడు వర్షాన్ని భూమి మీదకి పంపిస్తున్నాడు. అది అయిన తర్వాత మిగిలినటువంటిది తిరిగి మరలా ఆకాశానికి ఆవిరి రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ యొక్క పోలికను మాట్లాడుతూ దేవుడు అంటున్న మాట ఏంటంటే, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును, నేను పంపించిన వాక్యము తిరిగి ఉచితంగా మరలా నా దగ్గరికి రాదు. నేను ఏ ఉద్దేశంతో అయితే పంపించానో అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. అంటే దేవుని యొక్క వాక్యము ఒక ఉద్దేశముతో మనకు అనుగ్రహింపబడింది. దేవుడు తెలియజేసిన తన యొక్క జ్ఞానవాక్యము మనకు జ్ఞానం కలిగించటానికి పంపించబడింది. ఇది మనల్ని వెలిగించటానికి పంపించబడింది, మనల్ని ఆదరించటానికి, బలపరచటానికి, ప్రోత్సహించటానికి పంపించబడింది. కనుక ఈ వాక్యాన్ని ఈ ఉద్దేశంతో మనం వినగలిగితే, చదవగలిగితే, గ్రహించగలిగితే అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా మందట ఈ వాక్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవటానికి వాక్యాన్ని వక్రీకరించి దానికి అపార్థాలను కల్పించే ప్రయత్నాలు కూడా చేస్తారట. అలాంటి వారికి ఈ వాక్యము అడ్డుబండగానో అడ్డు రాయిగానో తగిలి వాళ్ళే పడిపోతారట. కానీ ఈ వాక్యాన్ని వాక్యంగా మనం స్వీకరించగలిగేటువంటి పరిస్థితి ఉంటే అది మనలో చేసేటువంటి కార్యాలు, మార్పులు అన్నీ కాదండి. మచ్చుకు కొన్ని ప్రభావం చూపించినటువంటి సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకి మనం గమనించినప్పుడు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, వారు ఈ మాటలు విని
హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా. గమనించండి, ఈ మాట విని అనంటే ఏ మాటను గురించి పరిశుద్ధాత్మను వ్రాయించాడు అనంటే, యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త పేతురు పెంతెకొస్తు పండుగ దినాన యెరూషలేములో బోధించాడు. అవి కేవలం యేసుక్రీస్తుని గురించి మాత్రమే కాదు, యేసుక్రీస్తుని గురించి, సకల మానవ జాతి రక్షణను గురించి దేవుడు ఆది నుండి ఏదైతే ఉద్దేశించాడో ఆ సంగతులన్నిటిని కూడా పేతురు ద్వారా దేవుడు ఇక్కడ బయలుపరిచాడు. పరిశుద్ధాత్మవేశపూరుడైనటువంటి పేతురు ఆ గత సంగతులన్నిటిని కూడా ప్రస్తావిస్తూ, ఇదిగో మీకు ఒక దినమును దేవుడు ఏర్పాటు చేశాడు, ఒక రక్షకుడిని ఏర్పాటు చేశాడు, ఆయన ద్వారా విమోచన కలుగుతూ ఉంది, ఆయననే మీరు సిలువ వేసి దుర్మార్గంగా చంపి హత్య చేశారు, కానీ మీరు తిరస్కరించినటువంటి ఆయన ద్వారానే దేవుడు మీకు రక్షణ కలుగజేశాడు, ఇది ఇజ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని వాళ్ళకు ఆజ్ఞాపించినప్పుడు వారు ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకొని అన్నాడండి. నొచ్చుకొని అనే మాట దగ్గర ఒకటి అని అనుకుంటుంది, దాని అర్థం ఏంటో మనం గమనిస్తే పొడవబడి అన్నది. అంటే పేతురు బోధించిన ఈ యొక్క వాక్యము వారి హృదయాలను ఏం చేసింది? పొడిచింది. పొడిస్తే గాయం అవ్వాలిగా, నొప్పి తగలాలుగా, బాధ ఉండాలిగా, కలిగింది. పొడవబడినప్పుడు వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నాయి, వాళ్ళ మనసుల్లో బాధ కలిగింది. అది ఎలాంటి బాధ అనంటే, మేము పాపంలో ఉన్నాము, దేవునికి దూరస్థులమైపోయాము, దేవునికి శత్రులుగా బ్రతుకుతూ ఉన్నాము, ఒక శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నామనేటువంటి ఆత్మ సంబంధమైన చింతన, బాధ వాళ్ళకు కలిగింది. దేవుని యొక్క వాక్య ప్రభావం అలాంటిదండి. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ఎంత సునాయాసంగా అవహేళన చేస్తున్నాము అనంటే, కోడికి బాగోకపోతే, కుక్కకు బాగోకపోతే, ఏదన్నా జంతువుకు బాగోకపోతే, మనుషులకు బాగోకపోతే, అనారోగ్యం వస్తే అక్కడ ప్రార్థన చేసే ప్రతి సందర్భంలో ఈ ప్రార్థన చేసే బోధకులు అంటారు, నీ అమూల్యమైన రక్తాన్ని ఈ కొబ్బరి నూనెలో కలిపి ప్రోక్షించి స్వస్థత ఇవ్వు నాయనా నన్ను ప్రార్థన చేస్తారండి. అది ఎంత అవమానకరమో తెలిసినా. అంటే దేవుడు స్వస్థత అనుగ్రహించడానికి ఆయన కనికరం కలిగిన మనసు చాలదా? ఆయన మన మీద తన యొక్క మనసును ఒక్క నిమిషం పాటు పెడితే మనకు స్వస్థత కలగదా? కొబ్బరి నూనె, దానిలో రక్తం ప్రోక్షించాలా? అంటే అమూల్యమైన క్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని మన కోళ్ళ కోసం, కుక్కల కోసం, మన రగోల కోసం చిందించాడా? అర్థం కావట్లేదు. ఏదో చేసేస్తాం అనుకుంటున్నారు. అంటే సరైనటువంటి విలువను గ్రహించలేకపోవటం అది. కనుక దేవుని యొక్క వాక్యం యొక్క ప్రభావం ఎలాంటిది అంటే, నశించిపోయినటువంటి ఆత్మలను రక్షించేదానికి శక్తి కలిగింది. అది రోమా 1:16 పౌలు తెలియజేస్తాడు. సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతి వానికిని, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి. ఈ రోజున మారు మనసు కలగట్ల వాక్యం ఉంటే, పశ్చాత్తాపం కలగట్లేదు, అనగా నువ్వు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదు, వాక్యాన్ని సరిగా వినలేదు. దాని అర్థం బోధించేవాళ్ళైనా లోపం ఉండాలి, వినేవాళ్ళలో అయినా లోపం ఉండాలి, కానీ వాక్యంలో అయితే లోపం లేదు. వాక్యానికి ఏ శక్తి ఉంది? రక్షించగల శక్తి ఉంది. అనగా మనలో ఉన్న పాపాన్ని గుర్తు చేయగల శక్తి ఉంది, అవిధేయతలను ఎత్తు చూపించగల శక్తి ఉంది. అందుకనే బోధకులను ఉద్దేశించి పౌలు మాట్లాడేటువంటి క్రమంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎందుకెందుకు ఉపయోగపడుతుంది వాక్యము? ఉపదేశించేదానికి, ఖండించేదానికి, తప్పులు దిద్దేదానికి, నీతి యందు శిక్ష చేసేదానికి మనకు ప్రయోజనకరంగా దేవుడు వాక్యాన్ని ఇస్తే, మరి ఈ వాక్యాన్ని మనం నిజంగా దాని పని చేయనిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి.
ఇంకా ఏం చేస్తుంది ఈ వాక్యము అనంటే, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 18వ వాక్యం మనం చదివినప్పుడు, వారు ఈ మాటలు విని మరి ఏమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచిరి. చూడండి, కొర్నేలు ఇంట్లో ప్రకటించబడిన దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎలాంటి రిజల్ట్ వచ్చింది, ఎలాంటి ప్రభావం కనబడింది అని అంటే, అది ఏ విధమైన ప్రభావాన్ని కొర్నేలు ఇంటి వారి మీద చూపించింది అంటే, అన్యులను సైతం దేవునికి దగ్గరగా చేసింది. భక్తులైనటువంటి వారందరి దృష్టిలో వేరుగాను పనికిరాని వారికి ఉన్నటువంటి అన్యులను, కొర్నేలు ఇంటి వారిని దేవునికి దగ్గరగా చేసింది. వాళ్ళకి ఏం చేసిందట? జీవార్థమైనటువంటి మారు మనసు కలుగు చేసింది. ఇది తాత్కాలికమైన మారు మనసు కాదు, పరిస్థితులను బట్టి మారిపోయేటువంటి భక్తి కాదు. ఇది జీవార్థమైనటువంటి మారు మనసు కలుగు చేసేటువంటి ఆ శక్తి, ఆ ప్రభావము దేవుని యొక్క వాక్యంలో ఉంది. మనకు నిజమైనటువంటి మారు మనసు పొందలేదు, రాలేదు అంటే నిజంగా దేవుని వాక్యాన్ని మనం ఇంకా ఆశ్రయించలేదు. ఆ వాక్యం మన హృదయాలను పొడవటం లేదు, వాక్యం విన్నప్పుడు మనకు బాధ కలగట్లేదు, నొప్పి తగలట్లేదు అంటే అర్థం ఏంటంటే, ఆ వాక్యాన్ని సరిగా మనం వినే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ప్రతి సందర్భంలో వాక్యం మనల్ని కదిలిస్తుంది, అది మనల్ని గాయపరుస్తుంది, లేదా ప్రేరేపిస్తుంది, లేదా ప్రోత్సహిస్తుంది, లేదా బలపరుస్తుంది. వాక్యం విన్న ప్రతిసారి మనలో ఏదో ఒక రకమైనటువంటి ప్రభావాన్ని వాక్యం చూపిస్తుంది. అది దానికి ఉన్నటువంటి శక్తి. కనుక మనము వాక్యానికి లోబడితే, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా స్వీకరించగలిగితే, ఆ వాక్యము తన యొక్క ప్రభావాన్ని అనేకుల మధ్య చూపిస్తుంది. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూసాం, అది హృదయాల్లో పొడిచినట్లుగా మనం చూస్తున్నాం. జీవార్థమైన మారుమనసు దయచేసినట్లు చూస్తూ ఉన్నాం. అలాగే దేవుడు చేసిన కార్యాలు విన్నప్పుడు గుండెలు కరిగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కరుడుగట్టినటువంటి వ్యక్తులు తమ యొక్క జీవితాలను మార్చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. భయంకరమైన వ్యసనాల నుండి తమ జీవితాలను బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కేవలం క్రీస్తును కూర్చిన వాక్యం వినటం వల్ల, క్రీస్తు యొక్క ప్రేమను ప్రచురించటం వల్ల, ఆ ప్రేమను గురించి ఎవరైతే జాగ్రత్తగా విన్నారో మనసు పెట్టి, ఆ విన్న ప్రతి వారిలో కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి కొన్నే, ఇంకా లెక్కలోనికి రానటువంటి సంఘటనలు, మార్పు చెందిన పరిస్థితులు చాలా ఉంది భూమి మీద. యోహానే అంటాడు తన సువార్తలో, ఏమని? యేసు చేసిన కార్యములు ఇంకో అనేకములు కలవు కానీ అవన్నీ గ్రంథంలో రాయబడి ఉండలేదు అంటాడు. అంటే మనకు విశ్వాసం కలిగేదానికి అవసరమైన కొన్ని సంగతులనే రాశాడు. ఒకవేళ అన్నీ రాసుకుంటూ పోతే, ఒక మాట అంటాడు అద్భుతంగా యోహాను, ఏమంటే ఆయన చేసిన కార్యాలన్నీ రాసుకుంటూ పోతే ఆ రాయబడిన పుస్తకాలు పెట్టేదానికి భూలోకం కూడా చాలు. ఆ కాలంలో రాయబడిన సంగతులే చాలా ఉన్నాయి. ఈ కాలంలో నిన్ను, నన్ను, మనలను, ఇంకా మనబోటి వారిని, ఇంకా అనేకులను ఎంతమందిని మార్చింది వాక్యం, ఎంతమందిని బలపరిచింది వాక్యం, ఎంతమందిని ప్రోత్సాహపరిచింది వాక్యం. గమనించండి. ఇలాంటి వాక్యాన్ని మనం విన్నప్పుడు దాని ప్రభావానికి మనం లోబడాలంటే, ఆ ప్రభావానికి లోబడకుండా ఒకవేళ మన సొంత ఉద్దేశాలు కలుగుంటే ఎలాగ ఉంటామంటే ఇస్కరియోతు యోధలాగా తయారవుతాం. 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభువుని వెంబడించాడు. ఏదో భయంకరమైన స్థితిలోంచి నేను మార్పు చెందాను, ప్రభుతోనే ఉన్నాను అనుకున్నాడు. కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి తన కోరికలను, తన ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ పోతున్నాడు. ఒకనొక సమయంలో యేసు ప్రభు వారు ఒక ఇంట ప్రవేశించి ఆయన వాక్యం చెప్పబోతా ఉంటే, మగ్దలేనే మరి అనేటువంటి ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాల మీద పడి తన కన్నీటితో ఆయన పాదాలను కడిగి తన తలవెంట్రులతో వాటిని తుడిచి విలువైనటువంటి అత్తర తీసుకుని వచ్చి ఆయన పాదాలకు పూసింది. వెంటనే యోధంటుడా, ఎందుకు ఎంత విలువైన అత్తరు ఇలా వేస్ట్ చేయటం, ఇది అమ్మి పేదలకు ఖర్చు పెడితే బాగుంటుంది కదా అన్నాడు. దానికి పరిశుద్ధాత్ముడు అక్కడ ఏం రాయించాడు తెలిసిన,
వాడు పేదల మీద ప్రేమ కలిగి ఆ మాట చెప్పలేదు, కానీ తన దగ్గర ఉన్నటువంటి డబ్బు సంచు నుంచి కొంత దొంగిలిస్తూ వచ్చాడట. కాబట్టి దీన్ని నమ్మితే ఇంకెక్కువ కమిషన్ వచ్చేదిగా, ఇంకెక్కువ కొంత కొట్టేయొచ్చునుగా. జాగ్రత్తగా గమనించండి. తృప్తి కలిగి జీవించే వ్యక్తికి కొంచెమైనా సంతోషం కలిగిస్తుంది. కష్టపడి పని చేసి తను కలిగిన దాన్ని బట్టి తృప్తిగా జీవించే వారికి కొంచెమైనా సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. కష్టపడకుండా కొట్టేసే మనసు ఉంటుంది చూసారా, ఆ కొట్టేసే వాడికి ఎంత కొట్టేసినా తృప్తి ఉండదండి. ఆల్రెడీ తన దగ్గర డబ్బు సంచులోంచి కొంత దొంగతనం చేసుకుంటూ వాడేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆవిడ తెచ్చిన విలువైన అత్తర్ను కూడా అమ్మి ఏం చేద్దామంటున్నాడు, బేదలకు పంచిపెడదు. నిజంగా బేదల మీద ప్రేమ కాదు, ఇంకెక్కువ కొట్టేసేందుకు అవకాశం వచ్చేది కదా అని. కానీ యేసుప్రభు వారు అన్నారు, బేదలు ఎప్పుడు మీతోనే ఉంటారయ్యా, కానీ ఈవిడ నా యొక్క భూస్థాపన నిమిత్తం ముందు గుర్తుగా దీన్ని చేసింది. ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో ప్రతి స్థలమందు ఈమె కూడా కొనియాడబడుతుంది అని చెప్పాడు. పాపాత్మురాలను స్త్రీ జీవితాన్ని మార్చేసింది ఆయన మాట. కరుడుగట్టినటువంటి వ్యక్తులను మార్చేసింది ఆయన మాట. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మన మీద ప్రభావం చూపించాలి. మనలో ఉన్న వ్యసనాలను తీసివేయాలి, మనలో ఉన్న బలహీనతలను తీసివేయాలి, మనకున్న అడ్డంకులన్నిటిని పారద్రోలాలి. నేను ఇంకా బూతులు మానలేకపోతున్నానండి, అబద్ధాలు మానలేకపోతున్నానండి, ఇంకా వ్యసనాలు మానలేకపోతున్నానండి అంటే నీకు వాక్యం అర్థం కాల, వాక్యం టేస్ట్ తెలియదు నీకు. ఇంకా పౌలున్నాడు, మహాయోధుడు, సంపన్నుడు, కోటీశ్వరుడు, అన్నిటిని వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక మాట అంటాడు కొరింథీ పత్రికలో, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయించుదని అంటాడు. ఎందుకంటే ఆ మాట ఏ సందర్భంలో చెప్పాడంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ అయ్యా రండి వాక్యం చెప్పండి, మమ్మల్ని కొంచెం బలపరచండి అనేవాళ్ళు లేరండి. వాక్యం చెప్పడానికి వచ్చారంటే సులకదండి. ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు, దూషించిన వాళ్ళు ఉన్నారు, ఆ జైల్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు, కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, రాళ్లతో కొట్టిన వాళ్ళు ఉన్నారు, బెత్తాలతో కొట్టించిన వాళ్ళు ఉన్నారు, దారిలో కాసి దొంగ దెబ్బలు తీసిన వాళ్ళు ఉన్నారు. చాలా రకాలుగా బాధలు కలుగు చేశారు. అయినా కానీ ఎందుకు ఇన్ని బాధలు పడుకుంటూ సువార్త ప్రకటించాలంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. అది టేస్ట్ చూశాడు ఆయన. కనుక మనలో ఆ వాక్యం యొక్క ప్రభావం అనేటువంటిది కనబడుతుందా ఈ రోజున? కనబడితే మనలో ఏం చేస్తుంది అంటే మన జీవితంలో నిజమైనటువంటి మార్పుని తీసుకుని వస్తుంది. మార్పు అని అంటే ఉన్న స్థితిని వదులుకొని మనకు నూతనమైన స్థితిని సంపాదించుకోవటం. చాలాసార్లు చెప్పుకుంటాం మనం. ఇప్పుడు మన చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథం ఉంది. ఇది మనం ఒక గ్రంథంగాను పేజీలుగాను చూస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క పేజీ అనేటువంటిది అంతకుముందు దాని రూపం ఏంటి? తెల్ల కాగితానికి ముందు చెట్టు అండి, చెట్టు బెరడు. మనకి సుబాబులు అనేటువంటి చెట్లు ఉంటాయా, అదే పేపర్ తయారవుతుంది. దాని మొదటి రూపానికి తర్వాత రూపానికి సంబంధం ఉందా? అది మార్పు. అంటే క్రీస్తు దగ్గర రాకముందు నా జీవితం ఇది, వాక్యం విన్న తర్వాత దాని ప్రభావంతో నా జీవితం ఇది అనేటువంటి వ్యత్యాసాన్ని మనం చూపించాలి. అప్పుడు వాక్యం మన మీద ప్రభావం చూపించినట్టు. తర్వాత మాట, దాని ఫలితం ఎలాగుంటుంది? దాని ఫలితం ఎలాగుంటుంది అంటే అపోస్తుల కార్యములో 15వ అధ్యాయము 10వ వచనం మనం గమనిస్తే, గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు అన్నది. అంటే కొన్నేళ్ళ ఇంట్లో రక్షణ పొందిన తర్వాత యూదులు అన్యులతో కలిసి జీవిస్తున్నటువంటి క్రమంలో కొందరు యూదులు, మీరు ఎందుకు అన్యులతో సాంగత్యం చేస్తున్నారు, అలాగే సున్నతి పొందొద్దని ఎందుకు బోధ చేస్తున్నారు, బాప్తిసం పొందేరులే కానీ మనకులాగానే నువ్వు బాప్తిసం పొందితే పొందేవు, చర్చికి వెళ్తే వెళ్ళేవు, కానీ మంచిగా చెడు చూసుకో, తప్పేముంది.
ఇది తప్పు కాదుగా, ఇది మంచిదేగా. అక్కడ దేవుడు నిర్ణయించిన కాలము, దేవుడు నిర్ణయించిన సమయము, దినము అవన్నీ మంచివి కాదు. ఒక మానవ మాతృలు పెట్టేటువంటి నిర్దిష్టమైన సమయం మనకు మంచిది తీసుకొని వస్తుందా? వాళ్ళలాగానే బోధ చేశారు ఆ రోజున. మీరు బాప్తిసం పొందితే పొందారు, కానీ సున్నత కూడా పొందాల్సిందే అన్నాడు. దానికి పేతురు సమాధానం ఇస్తున్నాడు. అయ్యా, ధర్మశాస్త్రం ఎలాంటిదంటే మనము కానీ మన పితరులు కానీ మోయలేని కాడది. వాళ్ళే చేయలేకపోయారు. వాడికి ఇచ్చిన ఆజ్ఞలన్నీ నెరవేర్చలేక అవిధేయులైపోయిన వాడు చాలామంది ఉన్నారు. అరణ్యంలో రాలిపోయిన వాడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా 11వ వచనం చూడండి. ప్రభువైన యేసు కృపచేత మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారు రక్షణ పొందుతారు. అన్యులైతే వారికి ఏంటి? వారి సున్నతి ఎందుకు పొందాలి? యేసు కృపచేత మనం నమ్మితే యేసు కృపచేత ఎలా రక్షణ పొందుతున్నామో వాళ్ళు కూడా అలాగనే రక్షణ పొందుతారు. అంటే వాక్యం ఏం చేస్తుంది? మనల్ని మోయలేని బరువైన కాడి నుండి మనల్ని విడిపిస్తుంది. దాని యొక్క ఫలితం అది. ఏదో తాత ముత్తాతలు చేసినవి, పూర్వీకులు చేసినవి తెలుసో తెలియకో వారి యొక్క పద్ధతిని అనుసరించి చేసినటువంటి ఆ అజ్ఞాన కృత్యాలన్నిటి నుంచి విడిపించి ఒక శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిపించే శక్తి కలిగింది దేవుని వాక్యం. లేదు నేను ఇంకా వాటిలోనే ఉంటాను అంటే నిజంగా వాక్యం యొక్క ప్రభావం నీకు అర్థం కాల. దానివల్ల సరైనటువంటి రిజల్ట్ అనేది మనం ఇంకా అనుభవించలేదు అని అర్థం. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. ఆయన మన సమాధానమయ్యుండి, అనగా క్రీస్తు మన సమాధానమయ్యుండి, మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాము. గమనించండి, ఏం చేశాడట? మధ్య గోడను పడగొట్టాడు. ఎవరెవరి మధ్య గోడ? ఇటు అన్యులకు, ఇటు యూదులకు మధ్యలో ధర్మశాస్త్రం అనే గోడ ఉండిపోయింది. పాత నిబంధన చట్టం అనేటువంటి గోడ ఉండిపోయింది. దాన్ని బట్టి వీళ్ళు ఒకరితో కలవటానికి ఇష్టపడేవాడు కాదు, కలవటానికి వీలు లేకుండా ఉండేది. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? మధ్య గోడను పడగొట్టి వీరిద్దరిని మనకు ఉభయులను ఏకంగా చేశాడు. ఈరోజు ఇంకా చాలామంది ఇదే భ్రమలో ఉన్నారు. నేను ఇంకా పాత నిబంధన కూడా పాటిస్తాను, నేను పూర్వీకులు చేసినవి కూడా చేస్తాను, అలాగే యేసు ప్రభువుని కూడా నమ్ముకుంటా, సంఘానికి కూడా వస్తాను. అయితే ఏంటి దాని అర్థం? ఒక మిళితమైనటువంటి ప్రవర్తన అన్నమాట. అది చాలా రోతైనటువంటి ప్రవర్తన అనమాట. అందుకనే ఇజ్రాయేలుకు ఆనాడు ప్రజలకు అర్థం కావటం కోసం రోమపత్రికలో పౌలు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎవరైనా ఒక స్త్రీ భర్త బ్రతికి ఉండగా వేరొక పురుషుని చేరితే ఏమవుతుంది? వ్యభిచారం అవుతుంది. ఒకవేళ భర్త చనిపోతే మొదటి చనిపోయిన భర్తతో ప్రమాణం రద్దయింది కనుక మరొక పురుషుని చేరుకున్నా కానీ తప్పేమీ కాదు. ఇప్పుడు ఒక మొదటి నిబంధన అనేటువంటిది అమల్లో ఉంటే, అది చట్టం పవర్ కలిగి ఉంటే, అప్పుడు రెండో దాని దగ్గరికి ఎలా వస్తావు నువ్వు? రెండు ఉన్నాయి కదా బైబిల్ గ్రంథంలో. అంటే ఇప్పుడు పవర్లో ఉండేది ఒకటి ఉంటుందా, రెండు ఉంటాయా? ఒకటే కదా ఉండేది. ఇప్పుడు రెండు నేను పాటిస్తానంటే ఏమన్నా దాన్ని? ఆత్మీయ వ్యభిచారం కాదు. ఈ వ్యత్యాసాన్ని గుర్తించాలి. అంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఎంత స్పష్టంగా మన మనోనేత్ర వెలిగిస్తుంది, మన మనసును తెరవ చేస్తుంది, సత్యాన్ని గ్రహించేటట్టు చేస్తుంది. ఇంకా చెప్పాలి అనంటే తన కుమారునితో, దేవునితో, తన కుమారుతో సహవాసం చేసే అవకాశాన్ని మనకిస్తుంది. ఇలాగ మనం కూడుతున్నామంటే, ఆరాధన చేస్తున్నామంటే ఇదేదో మన గొప్పతనం కాదు. యేసుప్రభువు అన్నారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నానా ప్రార్థన చేస్తారు వారి మధ్యన నేను ఉంటాను. అంటే ఎవరితో ఉంటానికి ఇష్టపడుతున్నాడు ఆయన? గమనించండి, మనుషులతో, మానవ మాత్రలతో. అది చిన్న విషయమా?
ఒకసారి ఆలోచన, చిన్న విషయం అది. ఒక అధికారి వచ్చి మనతో పాటు మనలాగా కూర్చుంటాడా? అలాగే మన స్నేహితుతో మాట్లాడుకున్నట్లుగా, మన స్నేహితుతో కలుసుకున్నట్లుగా యేసు ప్రభుతో ప్రతిసారి కలుసుకునే అవకాశం ఎవరికి వస్తుంది? అది దేవుని వాక్యం మనకు కల్పించింది. ఇంకా చెప్పాలి అన్నదంటే, ఈ లోకంలో ఎక్కడ, ఎప్పుడు, ఎన్నడూ మనం పొందలేనటువంటి పరిపూర్ణమైన సంతోషాన్ని వాక్యం మనకిస్తుంది. ఆ సందర్భాలు జ్ఞాపకం చేసుకోవాలంటే, కొర్నేలి జీవితంలో కానీ, నపుంసకుడి జీవితంలో కానీ మీరు అపోస్తల కార్యాలు గమనిస్తే, ఆ నపుంసకుడు ఎంతో భక్తి కలిగినటువంటి వాడు. వాస్తవానికి తన దేహ సంబంధమైన ధర్మాన్ని బట్టి దేవాలయం లోపలికి వెళ్ళడానికి అర్హత లేనటువంటి వ్యక్తి అతను. అయినా కానీ గాజా నుంచి యెరూషలేముకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. తృప్తి కలగల. మళ్ళా చదువుతున్నాడు, గ్రంథం విప్పి యెషయా గ్రంథం చదువుతున్నాడు, కానీ అర్థం కావట్లా. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ చేత ఫిలిప్పును ఆయన దగ్గరికి పంపించాడు. ఆయనకు వాక్యం వినిపించాడు. ఆయన మార్గ మధ్యంలో వెడుతూ ఉంటుండగా నీళ్లు కనపడినప్పుడు, ఇదిగో నీళ్లు బాప్తిసం పొందడం నాకు ఆటంకం ఏంటంటే, నువ్వు యేసును ప్రభువు ఒప్పుకుంటే బాప్తిసం పొందొచ్చు, అభ్యంతరం ఏమీ లేదన్నాడు. వెంటనే రథం ఆపారు, బాప్తిసం ఇచ్చాడు, ఆయన పొందేశాడు. అక్కడ చెప్పండి మాట ఏంటి తెలుసా? నపుంసకుడు సంతోషించుచు తన దోవ వెళ్ళిపోయాడట. అప్పుడు దాకా సంతోషం లేదు. భక్తి చేస్తున్నాడు, విశ్వాసం ఉంది, గ్రంథం చదువుతున్నాడు, మంచి జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ రక్షణకరమైన శ్రేష్టమైన మార్గం అతనికి అప్పటి వరకు దొరకల. ఎప్పుడైతే లేఖనానుసారమైన రక్షణ దొరికిందో సంతోషం తెలిపాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేటువంటి చాలా శక్తి కలిగింది, ప్రభావం కలిగినటువంటిది. దానిని పక్కన పెట్టేసి ఈ రోజున రకరకాల విన్యాసాలు చేస్తున్నారు బోధకులు కూడా. ఏదో ఒక వాక్యం ప్రింట్ చేసి ఇక దేవుడికి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఒకటే నీకోసమేనా? మరి మిగిలిన ఎవరికి? అదొక పిచ్చి, అదొక భ్రమ. తన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు దేవుడు చేసిన వాగ్దానాలు అనేక బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. వాటన్నిటిని వదిలిపెట్టి సంవత్సరానికి ఒకటి పనిచేసుకుంటే సరిపోద్దా? అది ఎందుకు చెప్పాడో, ఎవరికి చెప్పాడో, ఏ సందర్భంలో చెప్పాడు, ఏమీ వివరణ లేకుండా దేవుడిని నిన్ను భూపాలను దీవించిన వాక్యం రాగానే అమ్మాయి దేవుడు నాకు వాగ్దానం వచ్చేసింది. ఏమొచ్చింది? గమనించండి, నిజంగా వాక్యాన్ని మనం కలిగి ఉంటే ఈ అంధత్వం అన్నింటిలో నుంచి మనల్ని బయటకు తీసుకుని వస్తుంది. కాబట్టి మన జీవితాల్లో దేవుని వాక్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే కీర్తనకారుడు మొదటి కీర్తనలు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చుట్టూ వలె ఉంటుంది. వాక్యాన్ని ధ్యానించాలి, 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 చదవాలి. నువ్వు చదివిందే మళ్ళీ చదువు, తప్పేం కాదు. దావీదు కూడా అంటాడు, నేను ఈ లోకంలో పాపం చేయకుండా ఉండటానికి నీ వాక్యం నా మనసులో పెట్టుకుంటున్నాను. ఇలాగ నా వాక్యం గురించి మనం మాట్లాడుకుంటూ పెడితే అనేక రకాలుగా అది మనకు ప్రయోజనకరమైందే తప్ప నష్టాన్ని కలిగించేదైతే కాదు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎలా చూస్తున్నాం మనం? ఏదో బోధకుడు బోధించే కాసేపు తెరిచి చూసి చదివి రాసుకుని తీసుకెళ్ళి పక్కన పడేసేది కాదు. మనకు అనుదిన ఆత్మీయ ఆహారం వాక్యమే. దాన్ని ప్రతిరోజు స్వీకరించాలి, ప్రతిరోజు దాన్ని మనం భుజించాలి, ప్రతిరోజు దాన్ని మనం ధ్యానించాలి. దాని వలన మనకు అనేకమైనటువంటి మేలులు ఉన్నాయి. దానివల్ల అనేక విస్తారమైన జ్ఞానం వస్తుంది. దానివల్ల ప్రతి సందర్భాన్ని జయించే ధైర్యం వస్తుంది. అపవాది తంత్రాలన్నింటినీ ఎదిరించే శక్తి వస్తుంది. చాలా రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి వాక్యం ద్వారా. నువ్వు ఎన్ని సమస్యలైనా చెప్పు, వాటన్నిటికీ మందు ఒకటే వాక్యం. ఎముకలకు సత్తువ, హృదయానికి ధైర్యము, మన కన్నులకు వెలుగు, నా పాదాలకు దీపము, మా బాధల్లో ఓదార్పు, ఎన్నున్నాయి. కాబట్టి ఇన్ని రకాలైన ప్రయోజనం మనం పొందాలి అంటే ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వింటూ దాని మీద ధ్యాస పెట్టుంటామో అన్ని రకాల ప్రయోజనాలు పొందేదానికి మనకి అవకాశం ఉంది. సామెతలో అయితే ఇంకా వివరంగా చెప్తాడు,
నువ్వు జ్ఞానాన్ని ప్రేమిస్తే అది నిన్ను ప్రేమిస్తుంది. నువ్వు దాన్ని కౌగులిస్తే నిన్ను కౌగులిస్తుంది. నువ్వు దాన్ని ఘనపరిస్తే నిన్ను ఘనపరుస్తుంది. తన యందు ఆశ కలిగిన వారందరినీ భాగ్యవంతులుగా చేస్తుంది. నీ ఇంట్లో ఉన్న ఏ విలువైన సొత్తు కూడా దీంతో సమానం కావు అంటుంది. కాబట్టి అలాంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మన జీవితాలను ఏలుబడి చేయడానికి, మన జీవితాలను నడిపించేదానికి, మన జీవితాలను బాగు చేసేదానికి మనం ఎప్పుడైతే అవకాశాన్ని ఇస్తామో అప్పుడు నిజంగా మన జీవితాలు దేదీప్యమానంగా వెలుగుతాయి. అలాంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మన జీవితంలో ప్రథమమైన దానిని పెట్టుకొని దేవునికి మహిమకరంగా, ఈ లోకములు అనేకులకు ప్రయోజనకరంగా, మాదిరికరంగా జీవించేటట్లుగా ఈ వాక్య సంబంధమైన మాటలు మన హృదయాల్లో దేవుడు ఫలింపచేయునుగాక. దేవుడు సాటి లేని దేవుడు, సర్వశక్తి గల సర్వోన్నతుడు యెహోవా.